అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ కూడా కొత్త సంవత్సరంలో సరికొత్త ఆశయాలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉగాది అనగా అందరికీ గుర్తొచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణంలో ఈరోజు రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కదండి. అలానే ఈరోజు 3వ రాశి అయిన మిథున రాశి గురించి మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఈరోజు మిథున రాశి వారికి అలానే ఈ సంవత్సరం అంతా కూడా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, రాజపూజ్యం, అవమానం, అలానే ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఎలా ఉండబోతుందో పరిష్కార మార్గాలు కూడా కొంచెం సంక్షిప్తంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. మిథున రాశి గురించి అడిగారు. ఈ మిథున రాశి యొక్క మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, ఇవి మిథునంలోకి వస్తాయి. అయితే ఏ అక్షరాలు ప్రారంభాక్షరాలు ఉంటే ఈ మిథున రాశిలోకి వస్తాయని అది ఆలోచిస్తే కా, కి, కు, క్రు, వై, స్వే, క్రా, క్రౌ ఇలాంటివన్నీ అక్షరాలండి. కు, ఖం ఇలాంటి అక్షరాలన్నీ కూడా జ్ఞా, ఛ లాంటివి ప్రథమాక్షరాలుగా ఉంటే మిథున రాశిలోకి వస్తాయి. అలాగే కే, కో, హే, కౌ, కై అనేటువంటి అక్షరాలు కూడా ప్రథమాక్షరాలుగా ఉంటే కైలాసవాసుడు, కైలాసుడు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, మిథున రాశి వాళ్ళకి వస్తాయి. చాలామందికి సహజంగా అనుమానం వస్తూ ఉంటుంది. కొన్ని ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉన్నటువంటి సందర్భంలో మనకు సహజంగా పంచాంగాల్లో కనపడం. మరి ఎలాగా అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన విధంగా మనకి ఈ అక్షరాలన్నీ కూడా ఈ రాశిలోకి వస్తాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా కనపడుతుంది. అయితే ఈ రాశి వారికి మిథునానికి వ్యయంలో ఉండేటువంటి గురుడు మళ్ళీ అక్టోబర్లో జన్మంలోకి వస్తాడు, కానీ కర్కాటకం. కాబట్టి మిథునం నుంచి వాడి ద్వితీయంలోకి వచ్చిన అక్టోబర్ ప్రాంతాల్లో మాత్రం ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ, అలాగే ఇంట్లో శుభకార్యాలు చేసే సందర్భంలో, భూములు కొనేటువంటి, ఇళ్ళు కొనేటువంటి సందర్భంలోనూ కూడా అక్టోబర్ చాలా శుభయుక్తమైనటువంటి విషయంగాను, అనుకూలమైనటువంటి పరిస్థితిగాను ఈ మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. ఈ సంవత్సరం గురుబలం కొంత అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకు? జన్మగురుడు ఉండడం కారణంగా మిథునంలోకి వస్తూ ఉంటాడు కదా. కాబట్టి మిథునంలోకి వచ్చినటువంటి గురుడు జన్మగురుడు అంతంత మాత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే ఈ మిథున రాశి వాళ్ళు పట్టుదలతోటి, కొంత శ్రమతోటి మీ కార్యక్రమాలు సంపూర్ణం చేసుకోవాలి తప్ప సునాయాసంగా అవుతాయి కదా అని ఉదాసీనంగా ఆలోచిస్తే మాత్రం ఆ పనులు కొన్ని జటిలమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో కొన్ని విభేదాలు, విపత్కర పరిస్థితులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు, సోదరవర్గంతో కొంత విముఖత రావడం, వారితోటి వివాదాలు రావడం, కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండేటువంటి సందర్భాలు కూడా ఈ సంవత్సరం కనబడుతుంది. అలాగే జాయింట్ వ్యవహారం చేయడం చాలా మంచిది. మీరు స్వతంత్రంగా చేసేటువంటి వ్యాపారాల కన్నా జాయింట్ వ్యాపారం చేయడం వల్ల ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. కొంతలో కొంత మీ జాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా అవతల వాళ్ళ యొక్క సంయోగం వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం మనకు కనబడుతోంది. అలాగే మే నెలలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులుగాను, విద్యార్థులకి 1-2 ఛాన్సుల్లో మాత్రమే, అంటే 2వ ఛాన్స్ కూడా చూడవలసినటువంటి పరిస్థితుల్లో ఉత్తీర్ణత అవ్వడం కోసం కనబడుతోంది. కాబట్టి అతి కష్టం మీద రెండోసారి ఉత్తీర్ణత చెందేటువంటి పరిస్థితి, అంటే పట్టుదల అవసరం అని ఇక్కడ మనకు అర్థమవుతోంది. అలాగే జూన్ నెలలో కనుక ఆలోచించినట్లయితే దగ్గర ప్రయాణాలు ఎక్కువ ఉంటుంటాయి. ఈ దగ్గర ప్రయాణాల వల్ల కొంత లాభదాయకంగానే ఉంటుంది. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు కొంత లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి. అలాగే జూలై, ఆగస్టు నెలలో కొంత రుణం చేయవలసినటువంటి పరిస్థితులు, అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే తీర్చడంలో కొంత తటవటాయింపు అనేటువంటి జరగడం కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు రాహు యొక్క ప్రభావ దోషం వల్ల మిగిలినటువంటి 4 గ్రహాలు కలవడం వల్ల, దశమంలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి సంవత్సర ప్రారంభంలో కొంత కనపడుతున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో స్త్రీ మూలకంగా కొంత ధనం వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనబడుతోంది. అలాగే మే 18వ తారీఖు నుంచి కుంభంలో ఉన్నటువంటి రాహు ద్వారా కొన్ని విషయాల్లో సముచితమైనటువంటి న్యాయం మీ తరపున వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి కొన్ని విషయాల్లో కొంత సంయమనం పాటించడం, మౌనంగా ఉండడం, వివాదాల జోలికి వెళ్ళకపోవడం, పెద్ద మనిషి తరహా ప్రవర్తన మీరు చేయకపోకుండా 10 మందిలోకి వెళ్ళి మిమ్మల్ని పెద్ద మనిషిగా పిలిస్తే మీరు అక్కడికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అలా తప్పించుకు తిరగడం వల్ల మీకు నష్టం అనేటువంటిది కొంత బయటపడేటువంటి పరిస్థితులు ఉంటుంది. నష్టానికి బయటపడే పరిస్థితులు. కాబట్టి అలా కాకపోతే కొన్ని వివాదపడేటువంటి పరిస్థితులు కూడా
కనబడుతూ ఉంటాయి. అలాగే అధికార గణంతో సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్తగా ఉండడం, మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొన్ని వినకూడనటువంటి చెడు వార్తలు పై వాళ్ళకి చెప్పడం, తద్వారా మీరు ఆ ఉద్యోగ నైపుణ్యతల్లో కొన్ని ఇబ్బందులు కలగడం, వారికి సంపూర్ణమైనటువంటి మెప్పు మీరు పొందలేనటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా అధికారుల పట్ల కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే డిసెంబర్లో సప్తమంలో చతుర్గ్రహ కూటమి కారణంగా కొన్ని వివాదాలు, యాదృచ్ఛికమైనటువంటి వివాదాలు వచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి వాటి నుంచి బయటపడడం కోసం మీరు తప్పించుకు తిరగడం చాలా మంచిది. అలాగే వ్యక్తిగత పర్యవేక్షణ, ప్రతి పనిలోనూ కూడా వ్యక్తిగతంగా మీరు పర్యవేక్షణ చేసుకోవాలి. ఎవరి మీదో, సేవకుల మీదో, మీ దగ్గర పనిచేసే వాళ్ళ మీ అటెండర్ల మీద వదిలిపెట్టేస్తే ఆ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యి మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంచెం వ్యక్తిగతమైనటువంటి పర్యవేక్షణతో ఆ కార్యక్రమాలను కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీరు 2026 మార్చిలో నూతన వ్యాపార ప్రారంభం చేసేటువంటి ఆలోచన ఉంటుంది, అది యోగిస్తుంది. తద్వారా లాభదాయకమైనటువంటి పరిస్థితులకి మీరు ఎదరికి పెడతారు. గతాన్ని మరిచి ఎదరికి వెళ్ళేటువంటి పరిస్థితి. విద్యార్థులు పట్టుదలతో తప్ప సఫలీకృతం కాలేనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అయితే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం నవగ్రహ పారాయణ చేయడం, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే ఆపదామపహర్తారం అనేటువంటి శ్లోకం పారాయణ చేయడం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది. శత్రువుల ద్వారా సంపూర్ణమైనటువంటి రక్షణ మీకు లభిస్తుంది. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.